మనం పరిరక్షణ, ఆరోగ్యం, సంరక్షణ నేటి సమకాలీన పరిస్థితుల్లో ప్రతి మనిషి తనకు తానుగా ఆరోగ్యాన్ని చెడగొట్టుకునే పరిస్థితి ఉన్నది. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, మిత్రులు ఒక సబ్జెక్ట్ మీద పెట్టిన శ్రద్ధ ఆరోగ్యం మీద పెట్టరు. ఆరోగ్యం గురించి చెప్పినా వినే పరిస్థితిలో ఉండరు. మనిషికి శారీరక శ్రమ లేకపోవటం ప్రధాన కారణం. 2, విపరీతమైన బేకరీ ఫుడ్స్ తినటం. 3, సరైన పోషణ లేని ఆహారం తీసుకోవటం ఇలా రకరకాల జబ్బులకు కారణమవుతుంది. దాన్ని అడిగేవారు లేరు, చెప్పేవారు లేరు, చెప్తే వినేవాళ్ళు లేరు. ఎందుకు మానవ జీవితం 120 ఏండ్ల నుంచి ఇప్పుడు 60 ఏండ్లకు వచ్చింది అంటే అది మన స్వయం కృపారాధం. ప్రకృతి ఒడిలో ఎన్నో రకాల అద్భుతాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయి, ఔషధ గుణాలు ఉన్నాయి. కానీ వాటిని లక్ష్య పెట్టకుండా బేకరీ ఫుడ్స్కి అలవాటు పడి, విపరీతమైన ఆల్కహాల్కి అలవాటు పడి, విపరీతమైన నాన్ వెజిటేరియన్కి అలవాటు పడి మనిషి తన మనుగడను తానే ప్రశ్నార్థకం చేసుకుంటుంది. ఈ యొక్క సబ్జెక్ట్ మీద చెప్తే కూడా ఎవరు వినే పరిస్థితి లేదు. ఒక సినిమా రంగం గురించో, ఒక రాజకీయ రంగం గురించో, లేదంటే ఈ మధ్యకాలంలో ఒకటి స్క్రోల్ అవుతుంది. ఏ చిన్న సంఘటన జరిగినా గగ్గోలు పెట్టడం, దాని మీద అవగాహన లేకుండా మాట్లాడటం, ఒక సామాజిక స్పృహ కానీ సామాజిక ఆలోచన కానీ లేకుండా పరిస్థితిని అవగాహన చేసుకోవటం ప్రతి మనిషికి అలవాటైపోయింది. కనీసం మన గురించి మనం కాకపోయినా మన గురించి మనం కొంత ఆలోచన చేసుకున్నా, సమాజం గురించి చిన్న ఆలోచన అయినా చేస్తే, మనం ఒక 10 మందికి చెప్తే, ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్తే ఈరోజు మన యొక్క మనుగడ ప్రశ్నార్థకం కాకుండా ఉంటుంది. పరిశుభ్రమైన ఆహారం, ఈ ఫాస్ట్ ఫుడ్స్, ఈ బేకరీ ఫుడ్స్, విపరీతమైన ఆల్కహాలు, విపరీతమైన నాన్ వెజిటేరియన్, ఇవన్నీ బంద్ చేసుకొని మన ప్రకృతిని ప్రేమించి ప్రకృతిలో దొరికే ఆహార పదార్థాలు మనం తీసుకుంటే మన యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. కొంతలో కొంతైనా రేపటి భావితరాలకు మనం చక్కటి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం. ఒక చెట్లు పెంచుడు లేదు, ఒక పర్యావరణాన్ని రక్షించేది లేదు, ఒక పర్యావరణాన్ని కాపాడేది లేదు. ఎప్పటికీ మన యొక్క ఆలోచనలు, రాజకీయాలు, సినిమా ఇండస్ట్రీ, ఈ రీల్స్, లేదంటే ఈ మధ్యకాలంలో భారతదేశంలో జరుగుతున్న మత ఘర్షణలు, ఎప్పుడూ వీటి మీదనే మన ఫోకస్. కానీ మనిషి మనుగడకు కావాల్సింది పర్యావరణం, ఆరోగ్యం అనే ఆలోచన ఎవరికి కూడా రావటం లేదు. అది ఒకసారి మనం గమనించుకొని రేపటి తరాలకు పర్యావరణాన్ని రక్షిస్తే ఏ విధంగా ఉంటుందో అనే ఆలోచనతో యువత ముందుకు పోవాలని కోరుకుంటూ, మళ్ళా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఏదైనా సబ్జెక్ట్ ఉంటే అందరికి కూడా నా యొక్క శ్రేయాభిలాషులకు, మిత్రులకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.